హిడ్మా మరణం ఆదివాసీ హక్కులను, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో మైనింగ్ని కార్పొరేట్ కంపెనీలకు అందరికీ కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళకి, రాజకీయ నాయకులకి సంతోషాన్ని ఇచ్చింది. కానీ భారతదేశంలో ఉన్న ప్రజలకు, ఆదివాసీలకు శోకసంద్రాన్ని నింపింది, దుఃఖాన్ని నింపింది. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం కొట్లాడిన హిడ్మా, ఆదివాసీ హక్కుల కోసం కొట్లాడిన హిడ్మాను చంపడము, వారికి ఈరోజు హిడ్మా మరణించిన గంటకే బస్తర్లో ఆల్రెడీ మైనింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒక చిన్న మాట, అక్కడున్న ఒక చెల్లి ఒక వీడియో పెడితే దేశం మొత్తం వైరల్ అయింది. దేశం మొత్తం చూస్తుంది ఆ వీడియోను. ఎందుకు? హిడ్మా మరణంతో ఎరిపెక్కింది ఆ ప్రాంతము అనంటే, అదేవిధంగా మైనింగ్తో ఎరిపెక్కుతుందో పక్క. జంగల్ జమీన్ మేము దేనికోసం కొట్లాడినాము, అది అలా మాకేం దక్కింది అని చెప్పేసి ఆ చెల్లె మాట్లాడిన ఆ మాటలు ఏవైతే ఉన్నాయో దేశం మొత్తం వైరల్ అవుతూ ఉంది. అంటే ఇక్కడ కార్పొరేట్ కంపెనీసు, రాజకీయ పార్టీలు ఒకటై పనిచేస్తున్నాయి. నేను ఒక్క విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. విషయం ఏంటి అంటే, ఒక్క పొలిటికల్ పార్టీ అన్న హిడ్మా మరణానికి వ్యతిరేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారా? చాలా పార్టీస్ ఉన్నాయి భారతదేశంలో, నేషనల్ పార్టీస్ కావచ్చు, లోకల్ పార్టీస్ కావచ్చు. ఏ ఒక్కడు కూడా మాట్లాడలేడు. ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగి, ఎన్నో బ్రిడ్జి కూలిపోతానో, లేకపోతే ఏదో ఒక చిన్న అనుకొని ఏదైనా సంఘటన జరిగితేనో ఓని ఏమో అక్కడికి పోయి నానా హడావిడి చేస్తారు ఈ పొలిటికల్ పార్టీస్ యొక్క నాయకులు. మరి ఈరోజు ఇంత పెద్ద సంఘటన, ప్రజలు ఇంత బాధపడుతున్న సంఘటన జరిగితే ఏ ఒక్క పొలిటికల్ పార్టీ ఒక ప్రెస్ మీట్ పెట్టలేడు. అంటే దీని అర్థమైంది, పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ప్రజా సంఘాలకు వ్యతిరేకము. పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ప్రజల హక్కుల కోసం ఎవడైతే మాట్లాడతాడో వాడికి వ్యతిరేకము. పొజిషన్లో ఉన్న బీజేపీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళంటే మాట్లాడలేరు. అపోజిషన్లో ఉన్న మీకేం రోగం పుట్టింది? ప్రజల కోసం మేము మాట్లాడుతున్నాము, ప్రజల కోసం మేము కష్టపడతాము అని అంటారు కదా. ఏ ఒక్క నా కొడుకు కూడా ప్రెస్ మీట్ పెట్టి హిడ్మాన్ ఎందుకు చంపారు అని చెప్పేసి అడగలేకపోతున్నారు. ఎంత మూర్ఖులురా మీరు, ఇంత ద్రోహులు. దేశాన్ని మొత్తం లూట్ చేసి విదేశాలకు అమ్ముకోవడానికి అరవై. ఇందుకేనా మీరు పొలిటికల్ పార్టీలు పెట్టింది? దోచుకున్నది చాలా అరవై. ప్రజలు లేకపోతే పార్టీలు ఎక్కడి? పార్టీలకు మీరు నాయకత్వం ఎక్కడిది? అసలు ప్రజలే లేకపోతే ఇలా వాళ్ళని చంపగలిగిరు కావచ్చు, రేపు అట్నే అక్కడ ప్రజలే లేకుంటుంటే ఆ ఏరియాలో మీరు ఎట్లా శాసిస్తారు? మీరు ఎట్లా రాజకీయం చేస్తారు? మీకు ఓటు వేస్తాడు ఫస్ట్. ఇది ఒక్కటి గమనించాలి ప్రజలందరూ. కాబట్టి ఈ పొలిటికల్ పార్టీస్ కూడా గమనించాలి, కొంచెం సిగ్గుండాలి. మేము పొలిటికల్ పార్టీల నాయకులము అని చెప్పుకునే ఈ పెద్ద నాయకులు, పొలిటికల్లో కొన్ని పార్టీల అధిపతులకు, నాయకులకు కొంచెం సిగ్గు అనిపించాలి. అక్కడ ఉన్న మైనింగ్ను దోసుకోవడం కాదు, అక్కడ ప్రజలే లేకుండా పోతారు. కొంచెమన్నా సిగ్గు అనిపించాలి. ఏమున్నా సంపద నీవు ఒక్కొనివే దోసుకొని తింటే ఏముంటుందిరా భయ్? ఎంతో కొంత ప్రజలు కూడా ఉంటారు కదా భయ్, ప్రజలు ఉన్నప్పుడే నువ్వు నాయకునిగా కీర్తించబడతావు. ప్రజలే లేకపోతే నువ్వు నాయకునిగా ఎట్లా కీర్తించబడతావు? ఈ విషయంలో ప్రజలందరూ కూడా గమనించాలి. అందరూ కూడా కొంత ప్రజా సంఘాలలో ఉన్న వారికి మాత్రమే, ప్రజల కోసం సేవ చేసే వారికి మాత్రమే అవకాశాలను కల్పించాలి అని చెప్పేసి, ప్లస్ హిడ్మా మరణానికి కారణమైన